మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇడికెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ కన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పండి చెప్పాలని పరిస్థితులు వాళ్ళు. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. నవ్వుకుంటారు జనం అంతా. కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసే పనులు కూడా నవ్వుకునే పనులే ఉన్నాయి. ఎమ్మెల్యేలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావంటే ఉండాల్సిన పార్టీలు ఉన్నా అని చెప్పి కడియం శ్రీహరి చెప్తున్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అంటున్నాడు అభివృద్ధి కోసం పోయినా ఇలా ఫ్రీడమ్ ఉంటుందట, ఫ్రీడమ్ కోసం పోయినట కాంగ్రెస్ పార్టీకి. ఏం చెప్పాలి? పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన మంత్రి, తర్వాత స్పీకర్గా కూడా పనిచేసిండు. గంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనిషి, గిన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకు మినిమం తెలియదా? ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయి లేదు బీఆర్ఎస్లో ఉల్లా అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే కేటీఆర్ మాట్లాడిండు. ఒకసారి వీడియో చూడుర్రి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమే నాకు అర్థం కాదు ఈ వయసులో. ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి. ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గడెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి. ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? పిల్లలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఏ అని చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అంటే ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నాడు. ఎట్లుంటదంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు. ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేట్గా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట. ఏడున్నాడు రా పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడ్నే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? దౌడ మీకు ఒకటి తప్పబుద్ధి కాదు. ఒక అట్లే ఉన్నది కత్తియాల.